ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అయోమయ స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారా? ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులలో ఉండి ఎటువైపుగా ముందుకు కొనసాగిపోవాలో, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి తుఫానుల నిమిత్తమై, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అలజడుల నిమిత్తమై ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి సందర్భంలో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన కంటే ముందుగా వారు బెత్సాయిదా ప్రాంతానికి ఓడలో వెళ్ళాలని వారిని పంపించి వేసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళుతున్నటువంటి సముద్ర మార్గంలో అల్ల తాకిడి చేతను, భయంకరమైనటువంటి ఒత్తిళ్ల చేతను ముందుకు కొనసాగిపోలేనటువంటి పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఓడని బలవంతంగా గాలికి ఎదురుగా వాళ్ళు దానిని నడిపిస్తూ అయోమయ స్థితిలో భారకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని గమనించిన యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ 4వ జామున వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు భూతమని భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని ధైర్యపరిచి ఆ ఓడలోకి ఎక్కిన వెంటనే గాలి, తుఫాను మిక్కిలి నిమ్మళమైపోయాయి. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరచడానికి మాట్లాడుతున్నాడు. నీ సమస్యను చూసి భయపడొద్దు, నీ కలుగుతున్నటువంటి గాలి, తుఫాను చూసి భయపడద్దు. దేవుడు నీవు నడిపిస్తున్నటువంటి బోట్ ఏదైతే ఉందో, దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి ప్రయాణం, నీ కుటుంబం ఏదైతే ఉందో, దానిని నువ్వు నడిపిస్తున్న వేగం ఏదైతే ఉందో, దానిని నీ చేతికి అప్పచెప్పిన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడడానికి దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. నీకంటే ముందుగా వస్తాడు ఆయన, నీ ఓడలోకి ఎక్కుతాడాయన, నీ పరిస్థితులు మార్చివేస్తాడాయన, గాలి తుఫానులను అణిచివేస్తానని ఈ దినాన్ని చెప్తున్నాడు. అధైర్యపడదని చెప్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దినాన్న శిష్యుల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు, శిష్యులకి మార్గమును ఏర్పాటు చేసినటువంటి దేవుడు, సముద్రమును గాలిని గద్దించినటువంటి దేవుడు ఈ దినాన్ని నీ పరిస్థితులను కూడా గద్దించబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీకు ఉద్యోగం రాబోతుంది, నీ వివాహం జరగబోతుంది, నీ కుటుంబంలో అప్పులు తొలగిపోతున్నాయి. గాలి తుఫాన్ల వల్లే నిన్ను ఈడ్చి వేస్తున్నా, నీ ప్రయాణాన్ని కలిచి వేస్తూ నిన్ను ముందుకు అడుగు వేయనీయకుండా చేస్తున్న ప్రతి పరిస్థితుల్ని దేవుడు గద్దించబోతుంటగా ఈ వాక్యాన్ని స్వీకరించు. దేవుడు నీ హృదయాన్ని భద్రపరిచి నీకు విజయాన్ని అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో, బిడ్డల జీవితంలో దీనిని స్వతంత్రించుకోగలిగినటువంటి కార్యాన్ని జరిగించండి. బిడ్డల జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితుల నుండి యేసే అతి పరిశుద్ధమైన నామంలో విడుదల కలుగునుగాక. వారిని ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితులు లయమైపోవునుగాక. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడునుగాక. నీ మీద నమ్మకం ఉంచి ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ bless you all.